ఉన్నత విద్యలో ఘనకార్యాలు చేసిన జగన్ ఇప్పుడు యువత పోరు పేరుతో ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా మారింది. ఒక్క త్రైమాసికంలోనూ సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు. ప్రతి ఏటా మూడవ క్వార్టర్ ముగిసిన తర్వాత గాని మొదటి క్వార్టర్ ఫీజులు ఖాతాలకు చేరలేదు. అధికారం నుంచి దిగిపోతూ 3 క్వార్టర్ల ఫీజులు బకాయి పెట్టి వెళ్లారు. పైగా కాలేజీలు ప్రభుత్వం మధ్య ఉండాల్సిన ఫీజుల అంశాన్ని కాలేజీలు తల్లిదండ్రుల మధ్యకు తీసుకువచ్చి వారిని ఇబ్బంది పెట్టారు. పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నే రద్దు చేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా తాను పెట్టిన బకాయిలపై తానే ధర్నాలకు మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. అసలు ఈ బకాయిలు ఎవరు పెట్టారు అనే విషయాన్ని పక్కన పెట్టి ఫీజుల బకాయిలు విడుదల చేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు. అయితే తాము పెట్టిన బకాయిలపై తామే ధర్నాలు చేయడంపై విమర్శలు పెరగడంతో ఫీజు పోరును వైసీపీ యువత పోరుగా మార్చింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలను చేర్చారు. ఇలా పేరు మార్చడంతోనే ఆ పాపం తమదేనని వైసీపీ అంగీకరించినట్లయింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటికే ఉన్నత విద్యలో 4,271 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు రియంబర్స్మెంట్ కింద 4 క్వార్టర్ల ఫీజులు 2,832 కోట్లను వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. వసతి దీవెన పథకంలోనూ 989 కోట్లు బకాయి పెట్టింది. పీజీలో అక్రమాలు జరుగుతున్నాయని విచారణకు ఆదేశించిన ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సిన 450 కోట్లు ఆపేసింది. దానిపై విచారణ పూర్తయినా ఆ బకాయిలు విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వంతో తమకు సంబంధం లేదంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి సదరు ఫీజులు వసూలు చేశాయి. అనేక చోట్ల కోర్సు పూర్తయినా సర్టిఫికేట్ జారీ చేయకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక క్వార్టర్ ఫీజులు 788 కోట్లు నేరుగా కాలేజీల ఖాతాలో జమ చేసింది. ఇక 2021 నుంచి మొత్తం పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నే రద్దు చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివితే రియంబర్స్మెంట్ వర్తించదని, కేవలం యూనివర్సిటీల కాలేజీల్లో చదివితేనే ఈ పథకం వర్తిస్తుందని నిబంధనలు మార్చడంతో పేద విద్యార్థులు పీజీ చదువులు మానేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. ఒక్క సంవత్సరం కూడా సక్రమంగా ఫీజులు విడుదల చేయలేదు. ఇలా వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు పెట్టారు.